సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాలుండగు యేసు ప్రభువ కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువ కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములను, చేసిన మేలులను మరచి, చేసియున్నాము నేరములను, చేసిన మేలులను మరచి, మోసములలో బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యము చే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్, నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్, శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడవా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు, మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. స్తోత్రం యేసయ్యా, మీకు ఆరాధన. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ఉదయం యేసునామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప చూపినాక ఒక వాక్యం ప్రియులారా మనం చదువు. ఏ విషయం గురించి కూడా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు అనమాట. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? మన బాధపడుతున్నామా, మన దుఃఖంతో ఉన్నామా, బాధతో ఉన్నామా, ఎలా ఉంది? మనం ఆనందంతో ఉన్నామా, దేవునిలో మనం ఆనందిస్తున్నామా, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని యొక్క సమాధానం మనం అనుభవిస్తున్నామా? దేవుని యొక్క చిత్తం మన హృదయంలో సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని అనుదినం ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళడమే దేవునికి చిత్తం. కానీ ప్రియులారా, ఏ విషయం గురించి కూడా దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తెలియపరిచిన విషయం, మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. అంటే మనం ఓర్పు, సహనం కలిగిన వారు ఉండాలన్నమాట. చూడండి, ప్రభు దూరంగా ఉన్నామని కాదు కానీ సమీపంగా ఉన్నాడు. యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉన్న కాలంలో ప్రియులారా మనందరూ ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. పరిస్థితులు చూసినా మనకు అర్థమైపోతాయి. యుద్ధాలు, భూకంపాలు, కరువు, మహామారి, ఎన్నో సమస్యలతో ప్రియులారా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, ప్రభు సమీపంగా ఉన్నాడు. మనల్ని చేర్చుకోవడానికి ప్రభు తప్పకుండా త్వరగా వస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం స్పష్టంగా చూడవచ్చు. ఇదిగో నేను త్వరగా వస్తామని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం సిద్ధపడుతున్నామా? యేసుక్రీస్తు రాకడ కొరకు ప్రియులారా మనం సిద్ధపడుతున్నామా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వేలాది దూతలతో కలిసి ప్రియులారా త్వరగా వస్తాడు. కాబట్టి ప్రభు వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన కొరకు పంపించాం. కాబట్టి రెండవ రాకడ ఉంది అనమాట. మొదటి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఉడడి వచ్చేసాం. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. దేని కొరకు? మనందరం యేసుక్రీస్తు సొత్తుగా ఉండడానికి కొరకు, మన పాప క్షమాపణ పొంది నిత్యం క్రీస్తుతో కలిసి ఉండడానికి కొరకు ప్రియులారా యేసుక్రీస్తు మొదటిగా వచ్చి ప్రియులారా కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టి 33 సంవత్సరాల భూమిలో బ్రతికి నా కొరకే, మన కొరకే, మనందరి కొరకే, మానవులందరి కొరకే ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అదే యేసుక్రీస్తు త్వరగా రెండవ రాకడ ఉంది అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక ప్రియులారా ఒక సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడైతే పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నాడనమాట. మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. ఇది ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి, ఇది మనం ధ్యానించాలి, ఎక్కువ మనం ధ్యానించాలన్నమాట. యేసుక్రీస్తు మన ఆత్మలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నాం. ఇది మనం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుంది? ప్రత్యేక ప్రియులారా మనకు ధైర్యం వస్తాయి అనమాట. ధైర్యం వస్తాయి. ఇప్పుడు దేవుడు చెప్పారు, నేను మీకు తోడుగా ఉండాను, అంటే నేను సదాకాలం తోడుగా నీతో వస్తామని ప్రభు చెప్పారు. ఆ మాట ప్రియులారా మన సువార్త రక్షణ పొందినప్పుడు మనలో అది జరిగింది అనమాట.
జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా గొప్ప దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఈ సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన నాలో దర్శన పొందిన మనం అందరితో ప్రియులారా జీవంగా దేవుడు అండగా మనకు ఉన్నామన్నమాట. హోలీ స్పిరిట్, ఇప్పుడు హోలీ స్పిరిట్ వాళ్ళని ఇప్పుడు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. క్షయమైన బీజం గురించి బైబిల్ నేర్పిస్తుంది. అక్షయమైన బీజం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు న్యాచురల్ బర్త్ క్షయమైన బీజం ద్వారా జరిగింది, కానీ అక్షయమైన బీజం అంటే దేవుని యొక్క వాక్యం అనమాట, నిత్యం నిలిచే వాక్యం అనమాట. ఇప్పుడు ప్రియులారా మనకు దేవుని కరుణని బట్టి మనం కొత్తగా జన్మించామన్నమాట. దేవుడు నాతో మీతో చూపిన కరుణ దయని బట్టి సువార్త దేవుడు వినిపించి మనం కొత్తగా జన్మించామన్నమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మనకు ప్రతిరోజు వాక్యమైన పాలు, పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు ప్రియులారా మన అనుదినం త్రాగాలి, లేదంటే భుజించుకోవాలి అనమాట. దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం అనుదినం వాక్యమైన పాలు, పరిశుద్ధమైన పాలు మనం త్రాగాలి, లేదంటే వాక్యమైన ఆహారం, బలమైన ఆహారం అనుదినం మనం భుజిస్తున్నాం. ఇప్పుడు అనుదినం వాక్యం ప్రియులారా భుజిస్తున్న కొలది ఏమవుతుంది? మనలో ఇచ్చిన క్రిస్తు మనలో ఇంగ్రీస్ అవుతుంది అనమాట. క్రిస్తు ప్రియులారా అంటే మన ఆత్మ మనిషి బలపరచబడుతుంది అనమాట. కాబట్టి అలాగ బలపరచబడుతున్న కొలది ప్రాణంలో శుద్ధీకరణం ఒక్కవైపు జరుగుతుంది. కాబట్టి క్రిస్తు నా ద్వారా మీ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అదే పౌలు చెప్తున్నమాట, నేను కాదు క్రిస్తు ప్రదూతున్నామన్నమాట. అదే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం అదే అనమాట. క్రిస్తు ప్రియులారా నా ద్వారా మీ ద్వారా బ్రతకడం దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. నేను కాదు, పౌలు చెప్తాను, నేను కాదు క్రిస్తు నా ద్వారా బ్రతుకుతాను. ఇప్పుడు ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మనం సమర్పించాలి. ఇప్పుడు క్రిస్తుకు చోటు ఇచ్చిన వారిని బట్టి స్తోత్రం. చోటు ఇవ్వలేని వారు దయచేసి త్వరగా మీరు క్రిస్తుకు చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చినట్లయితే మనకు మేలనమాట, అనేక మేలనమాట. వ్యక్తి జీవులు ఉంది, పాప సమానం ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుతో దేవుడు కుమరిస్తాడు, ఆత్మతో దేవుడు దింపుతాడు. ఎన్నో మేలు లెక్కలేని మేలు అనమాట. క్రిస్తువును కలిగి ఉండడం లెక్కలేని మేలు. కొందరు ఒకప్పుడు నేను రక్షణ పొందలేని ఆ సమయంలో కొందరు సువార్త ప్రకటించామన్నమాట, కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు దానిలో ఉన్న సత్యం లేదంటే దానిలో ఉన్న గొప్పతనం నాకు తెలియలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ సువార్త విని రక్షణ పొంది తర్వాత కొన్ని రోజులు తర్వాత నాకు అర్థమైంది, కొద్దిగా ముందు రక్షణ పొంది ఉండే ఇంకా మంచిదని నాకైతే అనిపించింది. హల్లెలూయా. నేనైతే 24 సంవత్సరములు ఉన్నప్పుడు ఆ టైంలో నేను రక్షణ పొందే. ఇక నాకంటే తక్కువ వయసులో కూడా సువార్త విని రక్షణ పొందిన వారు మన ముందర ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అంత చిన్నప్పుడే సువార్త విని రక్షణ పొందుకోవడం ప్రియులారా మంచిది. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా దేవుడు ప్రియులారా మనను ఉన్నతమైన పిలుపుతో పిలిచాం. సువార్త ద్వారా ఉన్నతమైన పిలుపుతో పిలిచాం. ఇప్పుడు మనం అందరం దేవుని దగ్గర వచ్చాం, ప్రభు కూడా మన దగ్గర వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మనలో చేస్తామన్నమాట. ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు ప్రారంభించబడే. ఇప్పుడు క్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ధన్యదాని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేని గురించి ప్రియులారా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. ప్రత్యేకంగా ప్రియులారా యేసుక్రీస్తు రక్తం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. కాబట్టి అసలు ఈ పాపం విషయం గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. పాపం ద్వారా దేవుడు అంటే పాపం వలన నేను దూరమై పోతాయేమో అని ఒక భయ ఆందోళనతో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. పాపానికి మనం చనిపోయిన వారు. అవును, పాపానికి యేసుక్రీస్తు మరణం ద్వారా మనం పాపానికి చనిపోయిన వారు. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మన కొరకు ప్రాణ పెట్టిన యేసుక్రీస్తు కొరకు సమర్పించిన వారుగా ప్రియులారా మనం ఉంటే తప్పకుండా ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం మన పరిశుద్ధంలో ఎదగడం, పరిశుద్ధంగా బ్రతకడం. ఇక్కడ మన యేసుక్రీస్తు అది పరిశుద్ధుడు లేదు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధంలో మనం ఎదుగుతున్నామా? ఇలా ఉంది మన పరిస్థితి, మన ఆలోచన విధానం ఇలాగ ఉంది. పరిశుద్ధంలో మనం ఎదుగుతున్నామా? ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉంది. దేవుడు ఎల్లప్పుడూ మన హృదయం చూస్తున్నాం అనమాట.
ఇప్పుడు మనం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను చూడలేదు అని దయచేసి బాధపడవద్దు. దేవుని కన్నులు ఎల్లప్పుడూ ప్రియులారా మన మీద ఉంది. కాబట్టి రెండు విధంగా ఉంది అనమాట. మన దేవుని చిత్తానుసారంగా ఉంటే అది మనకు ఆశీర్వాదం, కానీ దేవుని చిత్తానుసారంగా మనం లేదు అంటే ఆశీర్వాదం కాదు అని కూడా ప్రియులారా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ప్రియులారా మనల్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఈ కాలంలో మనం పరిశోధన కొరకు మనం గట్టిగా నిలబడాలి. మన పరిశోధనలు మన ఎదగాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీరు భూమి ఉప్పులో దాని ఒక సారం లేదు అంటే దాన్ని పారవేస్తుంది అనమాట. కానీ దానిలో ఉప్పు మంచి రుచి కలిగి ఉంటే దానికి విలువ ఉంది అనమాట. అలాగే ప్రియులారా మనం ఆత్మీయులు మనం గమనించాలి. పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆలోచన, మాటలు, క్రియలు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. సమాధానకర్త అయిన దేవుడు ప్రియులారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధం లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. ఎలా ఉంది ప్రియులారా మనం హృదయం, మన మనసు పరిశుద్ధంలో మనం ఎదుగుతున్నామా? కాబట్టి పరిశుద్ధంలో ప్రియులారా మనం ఎదగాలంటే తప్పకుండా యేసు రక్తంలో మనం ఆధారపడాలి. యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైన మాటలు, జీవకరణ పరిశుద్ధమైన వాక్యం మనం పొందుకోవాలి అనమాట. పరిశుద్ధమైన వాక్యం మనం చదవాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా. అది మాత్రం కాకుండా కాబట్టి ప్రియులారా సమృద్ధి, దేవుడు సమృద్ధి వాక్యం మనకు అనుగ్రహించినాక అది మాత్రం కాకుండా పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ సమృద్ధి అంటే హోలీ స్పిరిట్ నింపదల, దానిలో కూడా మన సమృద్ధి ఉండాలి అనమాట. ఇప్పుడు వాక్యం సమృద్ధి మనకు అవసరం. ఆత్మతో మనం అధికంగా నింపబడిన, అది మిక్కిలే లోతైన అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, ఇది రెండు మనకు అవసరం అనమాట. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. వాళ్ళు చెప్తున్నాం అనమాట, మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నాకు ఆత్మ సమృద్ధి దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు మన మధ్యలో కూడా అనేకుడు ప్రార్థన అభిషేకం కలిగిన వారు దేవుడు లేవనెత్తిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసిన వారు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది వాక్యములో మన సమృద్ధి ఉండాలని. ఆమేన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో 16, 17 వచనం మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. వాక్యంలో మన సమృద్ధి ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల మన రెండిటిలో సమృద్ధి ఉండాలి అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? యేసుక్రీస్తు చేత పిలువబడిన వారందరూ ఫలించడమే. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఆగిపోలేదు. యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు బ్రతుకుతున్నాం అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఆగిపోలేదు. దేవుడు చాలా బలంగా తన కార్యం ఈ భూమిలో నా ద్వారా మీ ద్వారా చేయాలని దేవుడు కోరుతున్నాం అన్నమాట. ప్రత్యేకంగా మనం అంత్యకాలంలో ఉన్నాం, కడవేరి గడియలో మనం ఉన్నాం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కడవేరి గడియలో ఉన్నాం. యేసుక్రీస్తు అక్కడ దగ్గర ఉన్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం సమర్పించుకోవాలి. జీవగల దేవుని కొరకు మనం సమర్పించినప్పుడు దేవుని దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో అందరినీ దేవుడు కుమ్మరిస్తున్నాక దేవుడు కుమ్మరిస్తాడు. కాబట్టి మనం ప్రతిరోజు కోరుకోవాలి, యేసే మీ ఆత్మతో నన్ను నింపుము, వాక్యంతో నన్ను నింపుము, మీ జీవంతో మహిమతో నన్ను కుమ్మరించమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, మనం కోరుకోవాలి అన్నమాట. ఎంత కోరికతో ఎంత తబిరంతో ప్రియులారా మనం ఉంటే ప్రభు అంతగా మనను నింపుతాడనమాట. అంటే కోరిక చాలా ప్రాముఖ్యం, దాహం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మనం ఈరోజు బైబిల్ చదివినప్పుడు లూకా సువార్తలో ప్రియులారా మనం చూసాం, ఆత్మీయమైన విషయంలో మనం ధనవంతులుగా ఉండడానికి కొరకు ప్రియులారా మన మనస్సు పెట్టాలని రాయబడింది. ఒక వ్యక్తి ఏం చేశారు, ఆయన సొంత శక్తి, బుద్ధి, జ్ఞానం అంతా వాడుకొని ఆయన అనుకున్నారు సంపాదించుకొని ఉంటే హాయిగా బ్రతకవచ్చు. ఓకే మంచితనం సంపాదించుకోవడం, పని చేసుకోవడం, జాబ్ చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ దేవుని మర్చిపోవద్దు అనమాట. సంపాదన మంచిది, వర్క్ మంచిది, అది కూడా ఒక ఆశీర్వాదం. కానీ ఆ పని చేసుకొని సంపాదనలో మునిగి
తర్వాత జీవం కన్నా దేవుని మర్చిపోవద్దు. కాబట్టి వర్క్ చేయాలి, మనం బ్రతుకు కొరకు వర్క్ చేయాలి, సంపాదించుకోవాలి, తప్పు కాదు. కానీ దానితో పాటు మన ఆత్మీయంగా కూడా ఎదగడం ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఆత్మీయంగా ఎదగాలన్నమాట. నెక్స్ట్ సంపాదన అనమాట. దేవునికి స్తోత్రం. కానీ చాలాసారి ఉల్టా వస్తాయేమో, ఫస్ట్ ఏమో వర్క్ సంపాదన, కానీ ఆత్మీయ జీవితం వెనక్కి అయిపోతాము. కానీ మనం రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపిలో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా కొందరు మనం చూసినట్లయితే ప్రత్యేక దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు పిలువబడిన వారు దేవుని సేవలో వాళ్ళు సమయం కేటాయించాలి, వారు జీవితాన్ని సమర్పించాలి అన్నమాట. కొందరు మనం చూసినట్లయితే కొంత మట్టుకు వారు దేవుని సేవలో లేదంటే ఆత్మీయంగా ఎదుగుతూ వర్క్ వేసుకొని సేవలో సహకరించిన వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. అది మీ పట్ల ఉన్న దేవుని చిత్తం గ్రహించుకొని దానిలో నమ్మకంగా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం, ఈ ఆత్మీయ విషయంలో మనం ధనవంతులుగా ఉండాలి అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా ఉదాహరణ చెప్పాం. ఆ వ్యక్తి సంపాదిస్తున్నాము కాబట్టి మంచి పంట వచ్చింది, తర్వాత మనం చూసినట్లయితే ఆయనకు స్థలం తక్కువ ఉన్నది కాబట్టి ఇంకా కూడా కొన్ని స్థలం కొని ఇంకా పెద్ద పెద్ద బిల్లు కట్టి అంతా కూడా సమకూర్చుకొని నాకు హాయిగా బ్రతకొచ్చు అని ఆయన అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఉంది. నీవు ఈ సంపాదించిన అంతా నీవు ఇలాగే మేము సంపాదిస్తున్నా కదా, అంతా నీవు సమకూరుస్తున్నావు కదా, కానీ దేవుడు నీ ప్రాణం అడిగి ఉండే ఏమవుతాయి అని ఒక మాట ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రాణం మనకి ఇచ్చేది జీవం గల దేవుడు అనమాట. ఇప్పుడు ఏ రోజు దాకా ఈ ప్రాణంతో భూమిలో మనం బ్రతకాలి అని కూడా జీవం గల దేవుని చేతలు ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వర్క్ చేయడం తప్పు కాదు, మంచిది, హార్డ్ వర్క్ చేయడం తప్పు కాదు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకొని చేయాలన్నమాట. దేవుని చిత్తానుసారంగా చేయాలన్నమాట. ప్రభువుని మాత్రం, యేసుక్రీస్తుని మాత్రం, జీవం గల దేవుని మాత్రం ప్రియులారా మనం మర్చిపోవద్దు. డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు, ఆస్తిపాస్తులు ఎక్కువ వచ్చినప్పుడు, ఆశీర్వాదాలు పెరుగుతున్న కొలది మన అసలు ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రభువుని స్తుతించాలి అన్నమాట. దేవుడు మన దీవించిన కొలది తక్కువ దేవుని స్తుతించడం కాదు, ఇంకా ఎక్కువ స్తుతించుకోవాలి. తక్కువ స్థాయిలో ఉన్న దేన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి, సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, లేని పరిస్థితులు కూడా దేవుని స్తుతించాలి. కాబట్టి ఈ రెండు విషయంలో మన బైబిల్ మనకు నేర్పిస్తుంది. తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలన్నమాట. ఈ రెండు విషయంలో కూడా ఒకవేళ మీరు సంపన్న స్థితిలో ఉన్నారేమో, సమృద్ధి అనుభవంలో ఉన్నారేమో, లేదంటే మీరు లేని స్థాయిలో ఉన్నారేమో, ఇప్పుడు ఈ రెండు విషయంలో కూడా తండ్రి దేవుడు క్రిస్తువును నాకు అనుగ్రహించాం, క్రిస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో ఉన్నాడని గ్రహించుకొని ప్రియులారా సమృద్ధి కలిగి మన దేవుని స్తుతించాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినదే సంఘంలో మనం చూసినదే కొందరు చాలా గొప్ప ధనవంతులు ఉండవచ్చు, కోట్లు ఆస్తి కలిగిన వారు ఉండవచ్చు, కొందరు లక్షలు కూడా ఆస్తి లేని చాలా నిధి స్థాయిలో ఉన్నవారు ఉండొచ్చు. వారిద్దరు ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి వారిద్దరికూ క్రిస్తువును అనుగ్రహించామన్నమాట. మనందరిలో ఉన్న క్రిస్తు మనం చూసినట్లయితే సేమ్ అనమాట, రెండూ కాదు, సేమ్ అనమాట. ఇప్పుడు ఆత్మీయ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాము. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ మనం చూసినట్లయితే మనందరిలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించినట్టు ఆ యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉన్న సేమ్ అన్నమాట, ఏం తేడా లేదు. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మీ యొక్క విశ్వాసం ఒకటి, మీ యొక్క బాప్తిసం ఒకటి, మీ యొక్క నిరీక్షణ ఒకటి, మీ యొక్క పిలుపు ఒకటి, మీ యొక్క ప్రభువు ఒకరు. కాబట్టి అక్కడ మనం చూడవచ్చు తండ్రి దేవుడు హల్లెలూయా ఒకటి. కాబట్టి అంత కూడా మనం చూసినట్లయితే ప్రియులారా మన ఆత్మలో మనకు తేడా ఏం లేదన్నమాట. మనందరిలో సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు నివాసిస్తున్నాం, సేమ్ మహిమా నిరీక్షణ క్రీస్తు నివాసిస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి. బయట మనకు చాలా తేడా ఉంది. బయట మనం చూసినట్లయితే మన శరీరం, దాని యొక్క రూపం అంత మనం చూసినట్లయితే పొడుగు గాని లావు గాని అంతా చాలా కలర్ గాని అంతా తేడా ఉంది, కరెక్ట్. మన మనసు కూడా మనం చూసినట్లయితే రకరకాల ఆలోచన విధానాలు కలిగి ఉన్నాం, అవును.
అన్నప్పుడు కూడా ప్రియులారా మన ఆత్మ మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మ మాత్రం మనం చూసినట్లయితే అందరిలో క్రిస్తువును తండ్రి అయిన దేవుడు నాట్యారు. అందరిలో క్రిస్తువును తండ్రి అయిన దేవుడు నాట్యారు. కాబట్టి ప్రియుల జీవంగల దేవుడు పార్షాలిటీ లేదంటే పక్షపాతం చూపలేదనమాట. అందరికీ తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించారు. ఇప్పుడు మనందరిలో ఎవరున్నాడు? క్రిస్తువు ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన. కాబట్టి ప్రియులారా మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆత్మీయ విషయంలో ప్రియులారా మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ విషయంలో మనం శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే న్యాచురల్ బర్త్ మనం చూసినట్లయితే 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం అంతే, లేదంటే 107 స్తోత్రం. ఇంకా దేవుడు కృప ఇచ్చిన ఒకవేళ 127 130 దేవునికి స్తోత్రం ఒకవేళ ఇక్కడ అంతే. కానీ వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మీయ జీవితం నిత్యం అనమాట. ఇటర్నల్ ప్లాన్ అనమాట. నిత్య ప్రణాళికలో మనం ఉన్నాం. కాబట్టి మనందరం నిత్యం పరిశుద్ధమైన జీవం గల దేవునితో ఉండడమే నిత్యం మనకు శక్తి, నిత్యం మనకు మేలు, అదే నిత్య ఆశీర్వాదం. అంటే ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం సమయం తప్పకుండా గడపాలి ప్రియులారా, సమయం ఇవ్వాలి. కాబట్టి మన అపోస్తులు ప్రియులారా మనం చూసినది సత్యాలు గ్రహించుకొని సమయం గడిపాం, దేవునితో సమయం గడిపాం. ఇప్పుడు మనం కూడా ప్రార్థనలు, ఆరాధనలు, వాక్య ధ్యానములు ప్రతిరోజు సమయం గడపడం వలన మనకు నష్టం కాదు. నిజంగా మన సమయం గడపాలి. నేను ప్రభుత్వ సమయం గడుపుతున్నామని మనం మొబైల్ నొక్కుతూ లేదంటే మన వేరే విషయాలు మాట్లాడుతూ అనవసరంగా సమయం కేటాయించడం కాదు. ఇప్పుడు చెప్తారు నేను ఉపవాస ప్రార్థన ఉన్నామని చెప్పి యోగా అనుశ్రమం అన్ని విషయాలు మాట్లాడుకొని బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా సమయం గడుపుతారని. అది కాదు. నిజమైన ఉపవాస ప్రార్థన లేదంటే నిజమైన ప్రార్థనలో ప్రియులారా మనం ప్రాముఖ్యమైన టాపిక్ లేదంటే మన గురి క్రిస్తు అనమాట. జీవంగల దేవుడు యేసు క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తుతో ప్రియులారా మనం సమయం గడుపుతున్న కొలది ప్రార్థన, ఆరాధన, వాక్యంలో సమయం గడుపుతున్న కొలది ఆత్మ మనిషి బలపరచబడుతుంది, మనసు నూతన పరచబడుతుంది, మనలో చాలా మార్పులు జరుగుతాయి అనమాట. ఇప్పుడు మనలో మార్పు జరుగుతుందా? దేవునికి స్తోత్రం. మనలో మార్పు జరుగుతున్నామంటే మీరు క్రిస్తుతో నిజంగా సహవాసం చేసినట్టు. ఇప్పుడు క్రిస్తుతో నిజంగా సహవాసం చేసినప్పుడు దురాశ స్పిరిట్ నుండి బయటపడుతుంది, దురాశ నుండి బయటపడుతుంది, ఫియర్ నుండి బయటపడుతుంది. ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కరోజు అని జరగాలని కాదు, కానీ అందుకు నిరంతరం కంటిన్యూస్ ప్రభుత్వం మనం సమయం గడపాలి. ఇప్పుడు మన ఆత్మలో ప్రియులారు మనం చూసితే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం కంటిన్యూ జరుగుతుంది మన ఆత్మలో. ఎందుకంటే మన ఆత్మలో బైబిల్ మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వచ్చేసేం. మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఒకటే ఎప్పుడు ఉన్నామని రెండుగా లేదు. హల్లెలూయా. అంటే క్లోజ్ గా దేవుడు చేశామన్నమాట. అది మెరకల, దేవుడు ఒక గొప్ప మెరకలు అనమాట. నా ఆత్మలో దేవుడు అది చేశారు. అందుకొరక మనకు ఆత్మదాహం, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభు స్వరం వినాలి అని మనకు కోరిక వస్తాయి అనమాట. ప్రభు వాక్యం భుజించాలి అని మనకు దాహం వస్తుంది. ఇప్పుడు దాహం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. దాహం ఇంగ్రెస్ అవ్వాలి, ప్రతిరోజు ఇంగ్రెస్ అవ్వన ఆహత్తి అనమాట. నిజంగా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో తన కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో కలిసి మనం బ్రతుకుతున్న కొలది జీవం కలిగిన దేవును రుచి అనుభవించిన కొలది, టేస్ట్ అనుభవించిన కొలది ఇంకా తెలుసుకోవాలని ఇంకా గ్రహించుకోవాలి. ఇంకా ప్రభు లోతుగా నన్ను నడిపించమని ప్రియులరా తబన కోరిక మనలో వస్తాయన్నమాట. వస్తున్న పౌరులో అది వచ్చింది, మనలో కూడా అది చాలా మందిలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం అలాగే వస్తాయి అనమాట. అలాగే ఎందుకంటే దానికంటే శ్రేష్టమైనది గొప్పది ఏమీ లేదు. ఎందుకంటే ప్రభు ఒక తాకదలకి అంత పవర్ ఉంది అనమాట. ప్రభు ఒక మాటలకు అంత పవర్ ఉంది. ప్రభు ప్రియులారా మనం తాకుతున్నప్పుడు మన ప్రాణ గాయాలు తప్పకుండా స్వస్థపరచబడుతుంది, మన ఆత్మ బలపరచబడతాయి, దుఃఖం, నిరాశ, బాధలు అంతా వెళ్ళిపోతాయి అనమాట, ఉండలేదన్నమాట. దురాత్మలు సెక్యూరిటీ సంబంధం అనేది నిలబడలేదు, ప్రభు ముందు నిలబడలేదు ప్రియులారా. అందుకొరకు ప్రియులారా మనం ఎంతగా ప్రభుతో క్లోజ్ అంటే మన దాహం కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాం, దాహం కలిగిన వారు నా దగ్గరికి రావాలి, దాహం లేని వారు వచ్చినా ఏమీ మేలేదు. దాహంతో రావాలి అనమాట, ఉద్దేశంతో రావాలి, ప్రభువు నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి రావాలి, నిత్య
జీవన కొరకు, రక్షణ కొరకు, రక్షణలో ఎదిగే విషయం కొరకు, స్వస్థ కొరకు, సమాధానం కొరకు, పరిశుద్ధులు ఎదగడానికి కొరకు, దేవజ్ఞానములు ఎదగడానికి కొరకు, పరిశుద్ధాత్మ ఫలములో ఇంకా ఎదగాలి అని ఉద్దేశం. పరిశుద్ధాత్మ ఫలం వరమ్మలో ఎదగాలి, నేను నూరందరూ ఫలించాలి, అలాంటి నా కోరికతో రావాలి. ఎలీషా మనం చూసాం. ఎలీషా ఎంత తవనతో ఉన్నాం, ఎంత కోరికతో ఉన్నాం. ఎలీషా కోరిక ప్రియులారు మనం చూసినట్టే ఏలియా కంటే నేను ఎక్కువ వాడబడాలి. మన గురు ఎవరు? యేసుక్రీస్తు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు మన గురువు కూడా. మనం దేవుడు, మన ప్రభు, మన మంచి కాపరి, అన్ని విధంగా యేసుక్రీస్తు. హల్లెలూయా. మన దేవుడు, మన తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, నేను చేస్తున్న దానికంటే ఎక్కువ నాలో నమ్మిన వారు చేస్తాడు. హల్లెలూయా. చేస్తానమాట. ఎందుకంటే దానికి అర్థం యేసుక్రీస్తు ఈ కడవరి గడిలో గొప్ప పరిచర్య చేయాలని కోరుతుంది. యేసుక్రీస్తు భూమిలో బ్రదైనప్పుడు, తన శరీరంలో బ్రదైనప్పుడు గొప్ప పరిచర్య చేశాము. కానీ అంత్యకాలంలో గొప్ప పరిచర్య అంటే ప్రతి ఒక్కరి ద్వారా, నా ద్వారా, మీ ద్వారా, మనం మీటింగులు పాల్గొతున్న ప్రతి ఒక్క సహోదరుల ద్వారా, ఆన్లైన్ లైవ్ లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన పని చేయాలని ప్రియుల జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మనం జీవంగల దేవునికి సమర్పించాలి. ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు వాడుతున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. ఒక్కరిని కాదు ప్రియులారా, ఒక్కరిని కాదు. స్తోత్రం. ఎవరో ఒక్కరిని దేవుడు వాడతారని కాదు ప్రియులారా. పాత నిబంధనలు మనం చూసినట్లయితే కొందరిని దేవుడు వాడినట్టు మనం చూడవచ్చు. మోసేను లేదా అహరోను, 2-3, 4 ప్రత్యేక వాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ కడవరి కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తువుకి ఎవరైతే చోటిస్తారో, ఎవరైతే దేవుని లోబడారో, ప్రభువా నన్ను వాడుకోము ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరినీ వాడతారు. ఎందుకంటే ఇది కడవరి కాలం, కడవరి గడియలు ఉన్నాం. యేసుక్రీస్తు అక్కడ దగ్గర ఉన్న కాలం. పని జరగాలి అన్నమాట. పని జరగాలి. దేవుని రాజ్యం విస్తరింపబడాలి. సాతాను రాజ్యం సంపూర్ణంగా నాశనం అవ్వాలని ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం కూడా సమర్పించాలి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. హీలింగ్ మినిస్ట్రీలో తప్పకుండా వాడతారు. దేయాలు వెలగొట్టే విషయంలో వాడతారు. ఇద్దరు హృదయాలు ఉన్న గాయాలు స్వస్థపరచడానికి దేవుడు వాడతారు. చాలా సింపుల్ గా వాడతారు. కాబట్టి మనం సమర్పించిన చాలు. జీవంగల దేవుడు బలంగా వాడతారు దేవుని. ఎందుకంటే బలవంతుడైన దేవుడు బలంగానే వాడతారు. గొప్ప దేవుడు గొప్పగానే వాడతారు. ఎందుకంటే అది యేసుక్రీస్తు ఆశ అనమాట, కోరిక అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పించాలి. ఇప్పుడు మీలో ఎవరైనా అబ్బో నాకు ఏ పని లేదు, నాకు ఏం జోబు లేదు, ఎవరు నన్ను పొడవడం లేదు, నాకేమో లోకానుసరంగా తక్కువ చదువు ఉంది. సరే, లోకానుసరంగా తక్కువ చదువు కానీ ఉన్నతమైన చదువు దేనితో సంబంధం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, బైబిల్లో మనం చూడవచ్చు, పేతురు, యోహాను వారు విద్య లేని వారు, మామూలు మనుషులు. కాబట్టి ఒకవేళ నాకు జ్ఞానం లేదు అని మీరు బాధపడుతున్నారమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడొచ్చు. జ్ఞానం లేని వారు జ్ఞానం కలిగిన సర్వజ్ఞాని దేవునితో అడగాలి, విశ్వాసంతో అడగాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. అడుగుబట్టినట్టుగాను అదేంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు ఏం కావాలి అది జీవితంగా దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం క్రీస్తు కొరకు మనం నిలబడాలి. మనం నిలబడుతున్న కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు నిలబడిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదే చెప్తున్న ఒక మాట ఉంది, నేను మాత్రం జీవంగల దేవుని కొరకు నేనే నిలబడుతాను, నేను మాత్రం ఉన్నామని చెప్పామన్నమాట. దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పాం కాదు. ఆమేన్. 7,000 ప్రజలు, ఇంకా 7,000 కంటే ప్రజలు హల్లెలూయా జీవంగల దేవుని ఆరాధిస్తున్న సాతానుకు మొక్కలేని, సాతానుతో సహవాసం లేని 7,000 ప్రజలను నేను సిద్ధపరచు ఉన్నామని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు 10 మంది కానీ 1000 మంది కానీ లక్షల మంది కానీ మనం చూస్తారేమో. కానీ తండ్రి వారి పరిశుద్ధాత్మ తెలియక దేవుడు కోట్లాది ప్రజలను తన రాజ్యం వరకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి లేవనెత్తుతున్నానమాట. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్న కొన్నిసారి నేను మాత్రం ఉండవచ్చు, లేదా మేము 3, 4, 10 మంది అని కాదు ప్రియులారా. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సాతాను ఓడిపోయిన సార్లు ఉన్నాం. సాతాను చేతుల్లో అధికారం లేదనమాట. ప్రత్యేకంగా దేవుని బిడ్డలను పరిపాలన చేయడానికి అధికారం సాతానుకు లేదు, అథారిటీ లేదు.
యేసు క్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు సాతాను 100% చిదగా తొలగించామన్నట. తలను తీసివేసాం, తల అంటే అధికారాన్ని, శిరస్సును తొలగించాం, అధికారం తీసివేసాం. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో సాతాన్ ఉన్నామని పిక్చర్ వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకోవాలి. మనొక శత్రువు ఎవరు ప్రియులారా? మీ యొక్క శత్రువు ఎవరు? మనొక శత్రువు ఎవరు? ఎవరితో మీరు పోరాటం చేస్తున్నారు? మాటల ద్వారా కావచ్చు, కొందరు క్రియల ద్వారా కావచ్చు. సరే, ఎవరు ప్రియులారా మన శత్రువు? మనుషులు కాదు. ఒకవేళ నీ శత్రువు మనుషులు అని రకరకాల న్యూస్ వస్తాయి, అంత కరెక్ట్ కాదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్ పిక్చర్ మనకి ఇస్తున్నాం అనమాట. కాబట్టి మన బాటిల్ గ్రౌండ్ లో ఉన్నాం, సువార్త రక్షణ పొందినప్పటి నుండి మన బాటిల్ గ్రౌండ్ లో ఉన్నాము. కానీ మన శత్రువు మాత్రం రక్త మాంసం, అంటే మాంసం రక్తం అందగలిగిన మనుషులు కాదు. కొందరు చెప్తారేమో అది ట్రూత్ కాదు, కానీ ట్రూత్ ప్రియులారా వాక్యం అనమాట, జీవమైన వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించినప్పుడు కరెక్ట్ ఆ శత్రువు ఒక శిరస్సును తొలగించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మన శత్రువు, నిజమైన శత్రువు ఎవరైనా అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను డైవర్ట్ చేస్తారేమో, మీ భర్త మీ శత్రువు అని, లేదంటే భార్య గాని, లేదంటే అత్తమ్మ గాని, కోడలు గాని, ఎవరో ఒకరు రకరకాల విధంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్, అబద్ధాలు, అర్ధ సత్యాలు అంతా కూడా వినిపించి వారు, వీరు, పొరుగువారు, రాష్ట్రం, దేశంలోని ప్రజలు రకరకాల వారిని చూపిస్తారేమో. అది ప్రియులార నిజం కాదు. నిజమైన శత్రువు ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమార్తె మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ వన్ అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే అది సాతాన్. సాతానికి గుంపులు ఉన్నాయి, అంటే సాతాన్ దూదలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, దేవదూదలు ఉన్నాయి. అంటే సాతాన్ కూడా దానికి దురాత్మలు గుంపులు ఉన్నాయి అనమాట, రకరకాల పనులు చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులార మన శత్రువు మనం గమనించాలి అనమాట, అది సాతాన్. కాబట్టి మీరు ఎవరితో మీరు పోరాటం చేస్తున్నారు? మీ శక్తి, ఎనర్జీ సాతానికి ఉదయంగా యేసునామం వాడుకోవాలి, కానీ వేరే మనుషులకు ఉదయంగా దేసి వాడుకొని దేవుడు ఇచ్చిన మంచి బ్రతుకు వేస్ట్ చేయవద్దనమాట. ఇప్పుడు మనుషులు ఒకవేళ శత్రువుని అనుకొని ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరూ ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు తన సాదృశ్యంలో స్వరూపంలో మనిషిని నిర్మించామన్నమాట. అదే మనుషును చంపడానికి, లేదంటే వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, వారిని అవమానపరచడానికి, దేవుడు మనకు గాయపరచడానికి దేవుడు మనకు హక్కు ఇవ్వలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ ఒక్క నరిని, మనిషి యొక్క ప్రాణం కూడా మనం తీయవద్దు. అది దేవుడు మనకు హక్కు ఇవ్వలేదు అనమాట. ఒకవేళ మనకు హక్కు ఇచ్చిన, ఏ హక్కు ఇచ్చా? బ్రతికించాలని హక్కు ఇచ్చారనమాట. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తులను మనం బ్రతికించాలి, సువార్త తెప్పి మనం బ్రతికించాలి, కానీ చంపవద్దు. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, అవమానపరచు కానీ ఏ వ్యక్తిని కూడా ప్రియులారా మనం చంపడం అది దేవుని చిత్తం కాదనమాట. దేవునికి స్తోత్రం. పాతలందరిలో మనం చూడవచ్చు, కానీ కృపాకాలంలో ఇప్పుడు ఉన్నాం. ఈ కాలంలో ప్రియులారా మనం దేవుడు సర్వాది, దేవునికి అధికారం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పలాని వ్యక్తులను చంపేసుకోవాలి అలాంటి నా ఆలోచన ఎవరిస్తాడు? దెయ్యాలు ఇస్తాడనమాట. ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, నరకంలోడు వారు పరలోకమని వెళ్ళలేదన్నమాట. యేసుక్రీస్తు అక్కడ వెళ్ళలేదు. కాబట్టి పాపం చేయవద్దు. ఒకవేళ పాపం చేసిన స్థాయిలో ఒకవేళ ఉన్న ఒక ఆప్షన్ మారు మనసు, దేవుడు యేసయ్య అన్న పాపం క్షమించు, రక్తం ద్వారా కడుగుమంటే దేవుడు క్షమాపణ ఇస్తాడు. దేవుడు క్షమించే దేవుడు కాబట్టి క్షమాపణ ఇస్తాడు. మారు మనసు దేవుడు ఆమె అవకాశం ఇస్తాడు. అది పాడుకోవాలన్నమాట. కాబట్టి పాపం చేయవద్దు, ప్రియులారా నరగత్య చేయడం దేవుని యొక్క చిత్తం కాదు. దానివల్ల ఏమవుతుంది? నరగత్య, దాని వెనకే సాతాన్ పని చేస్తుంది, సాతాన్ ఆలోచన అనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం ఆలోచన వేస్తుంది? బ్రతికించాలి, ప్రేమించుమని చెప్తాడు. దేవుని ప్రేమించాలి, నిన్ను వాళ్ళ ప్రభువాన్ని ప్రేమించుము, మనుషులు మనం ప్రేమించుమని చెప్తాయి అనమాట. ప్రేమించు, మేలు చేయమని చెప్తాయి అనమాట. కీడ చేయమని మనం ప్రభుని చెప్పలేదు. కాబట్టి ఈ వాక్యం మనకు అవసరం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనతో చెప్తున్న విషయం, మనం మేలు చేయాలి. మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మన వంతు మేలు చేయాలి, మీ ఇంట్లో ఉన్న వారికి మీ వంతు మేలు చేయాలి. ఇక మన రాష్ట్రం, దేశంలో ఉన్న వారికి సంఘంగా మనం మేలు చేసేవారు ఉండాలి, కిడి చేసేవారుగా మనం ఉండవద్దు. ఇప్పుడు ఒకవేళ కిడి చేస్తున్న ఆలోచన సాతాను ఇచ్చిన కొలది దాన్ని రిసీవ్ చేయవద్దు అనమాట. ప్రార్థన చేయాలి, నా మనసు మార్చము, నా ఆత్మ బలపరచము, మంచి చేయాలని నీ ఆలోచన నాలో
కలగజేయము, పుట్టించమని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మన దేవుడు యేసుక్రీస్తు భూమిలో హృదయనప్పుడు మేలు వేసుకొని హృదయం. అపోస్తల కార్యం 10:38 మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి యేసుక్రీస్తు రోగాలతో వారు స్వస్థపరుచుకొని దెయ్యాలను వెళ్ళగొట్టుకొని మేలు చేసుకొని బ్రదర్. సేమ్ అనమాట. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు నాలుగు వచ్చిన యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా అనమాట. ఇప్పుడు మీ ద్వారా మిమ్మల్ని మీ చేయన దేవుడు వాడతారు, మీ నాలుకన్న దేవుడు వాడతారు, మీ కళ్ళల్లో దేవుడు వాడతారు, మనం చెవులను వినడానికి దేవుడు వాడతారు, లేదు మనల్ని దేవుడు వాడుతున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అందుకొరకు ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముగిస్తాను. నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతున్నాం. కాబట్టి ఇది ప్రియులారా, ప్రతి ఒక్క దేవుని కుమార్తె కూడా విశ్వాసంతో మనం చెప్పాలి. ఈ యొక్క అనుభవం దేవుడు మనకు ఈ అనుభవంలో సమృద్ధి మనకు అనుగ్రహించినాక. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించున్నాడు. చూడండి, క్రీస్తు నాయందు జీవించున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు చెప్పాలి, నేను కాదు క్రీస్తు. ఎవరైతే ఆత్మ ప్రాణ దేవునికి సమర్పించిన నాలో మీలో క్రీస్తు ఉన్నామన్నమాట. ఇక్కడ ఆత్మానుసరంగా పరిశుద్ధాత్మ నింపబడి మనం మేలు చేసుకొని బ్రతుకున్నప్పుడు మనం కాదు, మనమైతే మనం మేలు చేయలేదన్నమాట. కీడు చేస్తే తలుపులు వస్తాయి, మనకు దురాశ తలుపులు వస్తాయి. కానీ క్రీస్తు మనం ఎదుగుతున్న కొలది మేలు చేయాలి, క్షమించాలి, ఇవ్వాలి. అలాంటి నాలో వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటే దానికి అర్థం అది మనలో క్రీస్తు అనమాట. మనలో క్రీస్తు ఎదుగుతున్న కొలది మేలు చేయాలని ఎక్కువ ఆలోచన వస్తాయి అనమాట. మనలో క్రీస్తు ఎదుగుతున్న కొలది ప్రేమించాలి, గాయపరిచిన వ్యక్తిని కూడా క్షమించాలని ఆలోచన వస్తాయి. వారికి కూడా అవసరం వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేలే చేయాలని ఆలోచన వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? అపవాది రాజ్యం క్రియలు నాశనం అయిపోతుంది. అదే దేవుని చిత్తం. కాబట్టి నా ద్వారా మీ ద్వారా క్రీస్తు బ్రతకాలి అని ప్రభు ప్రియుల కోరుతుంది. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది, క్రీస్తు కొరకు సమర్పించిన మనను చేర్చుకోవడానికి ప్రియుల త్వరగా ప్రభు వస్తాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రభు ఆలస్యం చేయలేదు, ప్రభు త్వరగా వస్తాడు. ప్రభు ఫిలిప్పీయులకు రాసిన 4:5 ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది? ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక వాక్యం ప్రియుల మాత్రం చదివి నేను ముగిస్తాను. ప్రియుల ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ చివరి వచనం, సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుడు. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో 100% మహిమ మనం పొందుతామన్నమాట. ఇప్పుడు మహిమ మనలో ఉన్నాం, మహిమ పూర్ణ క్రీస్తు మనలో ఉన్నాడు, మహిమలో ఉన్నాం. ఇప్పుడు మన అనుదిన మహిమలు ఇంక్రీస్ అవుతున్నాం అన్నమాట. మనందరం అనుదినం యేసు రక్తం వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం బోధిస్తున్నాం. మనం అనుదినం మహిమలో ఎదుగుతున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడలో టోటల్ పూర్తి మహిమ శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మహిమా శరీరం మనం పొందిన తర్వాత ఇంకా రోగాలతో నొప్పి కానీ రోగాలు ఏమీ లేదు, క్షయం లేదనమాట. అలాగే వరిగిపోవడం అలాంటి సమస్యలు రాదనమాట. రోగాలు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ వాళ్ళ ఇబ్బందులు లేదనమాట. ఇప్పుడు మహిమా శరీరం దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న, యేసు రక్తంలో నామములో ఆధారపడి పరిశుద్ధంగా బ్రతున్న మనకు యేసుక్రీస్తు అక్కడ మహిమా శరీరం అనుగ్రహిస్తాడు. మహిమా శరీరం ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరములు ఉన్నాం. పునరుద్ధరణ యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తును లేపాం, మహిమా శరీరం దేవుడు అనుగ్రహించాం. కాబట్టి పునరుద్ధరణుడు అనే యేసుక్రీస్తు ప్రియులారా మనం కూడా మహిమలో ఎదుగుతున్నట్టు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను సంపూర్ణ మహిమ జీవంగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మహిమ శరీరం కలిగి నిత్యం మహిమా పూరుడైన యేసుక్రీస్తుతో నిత్యం ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి మహిమా శరీరం పొందిన తర్వాత మనం చూసలితే పాపం అసలే లేదనమాట. సాతాను కూడా అసలు ఏమీ చేయడానికి వీల్లేదు. తర్వాత యేసుక్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రియులారా సాతాను జీవగల దేవుడు అగ్ని గుండముల నరకములు పడేస్తాను. మనం నిత్యం సాతాన్ నరకములో కాల్చివేయబడతాను మనం నిత్యం. కానీ ఎవరైతే యేసుక్రీస్తు స్వరం వినకుండా మారుమనసు పాపరిశ్రమణ పొందలేని వారు ఆత్మ కూడా నిత్యం నరకములు వెళ్ళొద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు ప్రియులు దయచేసి మనం పాపం చేయవద్దు. ఒకవేళ పాపం చేస్తున్న స్థాయిలో కూడా ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ అడగాలి, యేసు రక్తములు ఆధారపడాలి.
ఇప్పుడు కల్వరి శ్రమలో నా కొరకు, మన కొరకు, మనల్ని అందరి కొరకు ప్రాణం పెట్టే ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోక్షం దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తును నమ్ములైతే మోక్షం ఉంది అనమాట, నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది. యేసు క్రీస్తు రక్తం ద్వారా పాపక్షమానం ఉంది అనమాట. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు నన్ను అందరిని ప్రేమిస్తాను. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రేమ లోతు గ్రహించుకొని ప్రియులారా పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఇప్పుడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 చూడండి. సమాధానకర్తగా దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు ఆయన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండేటట్లు కాపాడబడినాక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయడు. ఇప్పుడు దేవుడు పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఇప్పుడు దేవుడు చేస్తాడు. దేవుడు పరిశుద్ధ లేదంటే చేస్తున్నాం. ఎందుకంటే మనం విడవబడవద్దనమాట. మన ఏసేత ఉండాలి. నేను ఏమాత్రమును విడవను, ఎన్నడూ ఎడబాయను అని వాగ్దానం చేస్తున్న దేవుడు. నేను మిమ్మల్ని అనాథలు విడవలేదు అని చెప్పిన అదే దేవుడు తప్పకుండా ఇప్పుడు దాకా కాపాడారు, ఇది కూడా కాపాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా దూరం చేయలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇప్పుడు దాకా దేవుడు అద్భుతంగా మనం నడిపించిన దేవుడు ఇంకా కూడా ముందుకు నడిపించినాక ఇప్పుడు సత్యం కొరకు, వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం కొరకు ప్రియులారా మనం నిలబడదాం, ప్రార్థన చేస్తాం. పరిశుధార మా ప్రేమ గల తండ్రి దేవా, ఈ ఉదయకాలం మీరు అనుగ్రహించడం ప్రత్యేకం శుద్ధిస్తున్నాం. వాక్యం ధర పరిశుధాత్మతో మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ బట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. ఈ జీవం కలిగిన గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించినట్టు వందనాలు. అవును ప్రభావ, మీ రాకడని బట్టి స్తోత్రం. మీ రాకడ కొరకు ప్రభావ మేమందరం ఎదురు చూసి ఉన్నాం తండ్రి, వేచి ఉన్నాం ప్రభావ. త్వరగా వస్తామని చెప్పిన దేవ మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మా ఆత్మ ప్రాణశైలి ఒకసారి సమర్పిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా శుద్ధించి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా అడుగుతున్నట్టు వందనాలు. పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి. నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని వాక్యం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి. అంటే మీ చిత్తం ఆమె చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన కానీ తండ్రి అపవిత్ర మాలో ఉండవద్దు ప్రభావ. దేవ విడిపించుందని పరిశుద్ధ పరిశుద్ధని మా హృదయాన్ని కడుగుమతండి. దేవా మీ పరిశుద్ధ రక్తం ద్వారా, మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీరు కడుగుతున్నట్టు వందనాలు. శుద్ధి చేయమతండి. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించు. పరిశుద్ధులను లోతైన అనుభవంలోనికి నడిపించు. ప్రేమను లోతైన అనుభవంలోని హోలీ స్పిరిట్ నడిపించు తండ్రి. ఓహే నాబా కారబిన సుగర తోరబిరే తండ్రి. ప్రతి ఒక్కరును బలమైన గొప్ప అభిషేకం కుమ్మరిస్తుము తండ్రి. దేవా ఆమేన్. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు మీ చిత్తానుసరంగా దేవ రాజ్య వ్యాప్తి కొరకు మీరు వాడుతున్నట్టు ఉందన్నారు. ఇంకా బలంగా వాడుకోముతండి. అనేకలతో ప్రేమ సువారు చెప్పినట్టు వాడుకోముతండి. అనేకలు ఆత్మీయ మరణించిన స్థాయిలో ఉన్న వారు లేవనెత్తినట్టు ప్రభా తండ్రి దయచేయము. రోగాలతో వారు స్వస్థపరిచినట్టు తండ్రి బలమైన అభిషేకంతో కుమిరించుందండి. ఆమె దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు తండ్రి అధికారం ఇచ్చింది వందనాలు. అధికారం నమ్మకంగా వాడే కృప, ఆసక్తి, ఉత్సాహం హోలీస్పిరి మాలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నా. ఓహే డాబా కారబిన సుగలో కోరుబిన సగలో కోరుబిరే ఒకడు వేసిన ప్రతి ఒక్కరు తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగనామలో దీవిస్తున్నాం. విన్న వాక్యాలు నూరందరూ ఫలించినాకని ప్రార్థనిస్తున్నాం. మీరు అక్కడ ఎత్తబడిన గుండెల్లో మేము తండ్రి సార్వత్రిక సంఘం మేమందరూ ఉండినట్టు దేవ సహాయదేమో తండ్రి. దేవ రక్తంగా దవ్విస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.